ఇది సర్కార్ డాటా. తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయిపోయింది, పిచ్చిగా డెవలప్ అయింది. బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ఓన్లీ రెడ్లు వెలబలు మాత్రమే డెవలప్ అయ్యారు. ఇక నిన్న బహిరంగ సభలు పెట్టుకొని ఈయన సాగు కోరుకుంటున్నట, ఆయన సాగు కోరుకుంటున్నట. ఈడ ఎవరిని సాగు కోరుకున్నారా? ఉమ్మడి మెదక్ జిల్లాలో 1700 మంది వెలుబోలకు ఒక ఎమ్మెల్యే తయారవుతాడు. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్లో 19,000 మంది రెడ్లకు ఒక ఎమ్మెల్యే తయారవుతాడు. మరి లక్షలాది మంది. ఇలా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు. ఎక్కడ ప్రాతినిధ్యమా? రాజకీయం అంతా మీ గుప్పిట్లో పెట్టుకొని డ్రామాలు ఆడుకుంటా, పార్టీ అంటే మా దగ్గరే, పైసలన్నీ మా దగ్గర అని చెప్తా ఉన్నావు. మీరు రాసి పెట్టుకోండి, ఈ అసెంబ్లీని, ఈ మండలిని, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీలను, బీసీలను, ఎన్నడూ అధికారానికి దూరం ముఖం చూడనటువంటి బీసీలను, అసెంబ్లీ ముఖం చూడనటువంటి బీసీలతోని ఈ చట్టసభలు నింపుతాం, సామాజిక న్యాయాన్ని పాటిస్తాం మేము. ఇది జరగబోయేటువంటి లెక్క. మీరు చేసిన అన్యాయం మీ లెక్కలలోనే బయటపడ్డది కదా, సింపుల్గా. అందుకోసమే ప్రజలారా, ఈ యుద్ధం, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తున్నటువంటి యుద్ధం. ఇది మామూలు యుద్ధం కాదు, ఇది లెక్కలతో పక్కాగా వస్తున్నటువంటి యుద్ధం. దీనికి సమాధానం చెప్పే దమ్ము అటు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ వివక్ష జరిగింది? తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలని చెప్తే మీ నీళ్లు, మీ నిధులు, మీ నియామకాలు అయిపోయినాయి కదా. ఏ నైచెలేగా శాసనసభలో మాట్లాడితే మైకులు కట్ చేస్తారు, ప్రజాక్షేత్రంలో మాట్లాడొద్దంటారు. ఇక మేము నోరు మూసుకోవడానికి సిద్ధంగా లేము. ఈ ఆర్టీసీ మాది, ఈ తెలంగాణ మాది, ఈ నీళ్లు మాయి, ఈ నిధులు మాయి, నియామకాలు మాయి. అందుకోసమే బీసీలు అధికారంలోకి వచ్చేటువంటి తరుణం అతి త్వరలోనే ఉంది. ఖచ్చితంగా 2029 నాటికి బీసీలు తెలంగాణ గద్దె మీద కూర్చుంటారు. అప్పుడు చూపిస్తాం బీసీల సంగతి తమాషా ఎట్లుంటుందో, మీరు ఇన్ని రోజులు ఆడిన డ్రామా ఏందో. ప్రజలారా, విద్యా సంస్థలు, విద్యా వ్యాపారాలు, స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, దవాఖాన్లు మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ అత్యధిక ఫీజులు తీసుకొని మన కొంపలు ముంచుతూ ఉన్నారు. అందుకోసమే ఈ నెల 26 తారీఖు రోజు, ఆదివారం రోజు, ఇందిరా పార్క్ దగ్గర మనం ఫీజుల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చుకోవడం కోసం ధర్నాకు పోతా ఉన్నాం. తల్లిదండ్రులారా, సోదరులారా, రండి. ఏ దొంగ యూనివర్సిటీ, ఏ దొంగ కాలేజీ ఏం చేస్తూ ఉంది, ఏ స్కూల్లో ఎంతటి మోసం జరుగుతూ ఉందో ఇప్పి కుప్ప వస్తాం రార్యాడికి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మన దగ్గరికి వస్తే ఈ దొంగల ఆగడాలన్నీ కట్ అయిపోతాయి. అది సాధించుకోవడం కోసం రండి. ఆటో నడుపుకుంటూ ఎన్ని రోజులు కడతావు కిరాయి? ఎన్ని రోజులు ఫీజులు కట్టుకుంటూ పోతావు? కూలినాలు చేసుకుంటూ పిల్లల ఫీజులు ఎన్ని లక్షల రూపాయలు ఎట్లా కట్టుకుంటూ వస్తావు? రైట్ టు ఎడ్యుకేషన్ ఒక్కటే మనకు బతుకు తెరువు. రైట్ టు ఎడ్యుకేషన్ వస్తే మన పిల్లల చదువు భారం ఉండదు. రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చుకుందాం, రండి. 26 ఏప్రిల్ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ దగ్గరికి రండి. దానికోసం ఏం జరుగుతూ ఉందో ఒకసారి చూడండి. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతిట్టాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి,
ఫీజుల దోపిడీని కథం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారం ఎత్తున్నది. ఇంజనీరింగ్కు లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్కి ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలు